హాయ్ నమస్తే అండి. నా పేరు దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసి మంచిగా వేయించుకోవాలండి. అది మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఆయిల్లో వేయించిన తర్వాత అందులో గోంగూర వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలపాలి. అది గోంగూరలో పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. అడుగంటనివ్వద్దండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేరేంచే వరకు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మునక్కాడ పప్పుచారు చూద్దాం. ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అందులోనే మునక్కాయలు వేసి బాగా ఉడికించిన తర్వాత చింతపండు రసం వేసి బాగా మరిగించుకోవాలి. ఈలోపు పప్పు బాగా మెదిపిన తర్వాత మెదిపిన పప్పును పోపులో వేసి రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే రుచికరమైన మునక్కాడ పప్పుచారు రెడీ అవుతుంది. నా వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్. ఆయిల్ వేసుకొని సాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అందులోనే ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కొత్తిమీర వేసి బాగా కలిపిన తర్వాత మనం ఎన్ని గ్లాసుల రైస్ పెడుతున్నామో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి వాటర్ని. అది మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఆ వాటర్లో వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే అది వాటర్ అంతా పోయి రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్